హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజైతే తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో క్లాసెస్ అయితే మీకు కేవలం 399 రూపీస్కే అందించే ప్రయత్నం చేశాము. 90 మార్కులకు దాదాపుగా 80 మార్కులకు పైగా 90కి 90 కూడాను సాధించే విధంగా అయితే ఈ వీడియోస్ అయితే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరైతే టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో 90 మార్కులు కంటెంట్ కోసం అయితే ఈ 399 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే సాధించగలరు. ఇకపోతే ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించిన వారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కంటెంట్ మెథడ్ అలాగే వీడియోస్ రూపంలో ఖచ్చితంగా మీకు మార్క్స్ సాధించే విధంగా టాపిక్ వైజ్ బిట్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, కంప్లీట్ వివరణాత్మకంగా మీకు వీడియోస్ అయితే కేవలం 1000 రూపీస్కే అందించే ప్రయత్నం చేశాము. ఈ యొక్క వీడియోస్ అయితే మీకు మీ యొక్క టెట్ స్కోర్ని 140 మార్కులు పైగా తెచ్చే విధంగా అయితే ఉంటాయి. సో ఆలస్యం చేయకుండా పిఆర్ అకాడమీ యాప్ని అయితే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పిఆర్ అకాడమీ అనేటువంటిది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాక వెంటనే అక్కడ మీకు 399 రూపీస్కి తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ అనేటువంటి కనిపిస్తుంది. 1000 రూపీస్కి ఇంగ్లీష్ మెథడ్ అలాగే కంటెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా మీకు ఒక మంచి క్వాలిటీతో మీకు మరియు స్టేట్ ఫ్యాకల్టీస్తో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈరోజైతే ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అలాగే డిఎస్సి ప్రిపేర్ అభ్యర్థుల కోసం కర్తరి కర్మణి వాక్యాల్లో భాగంగా కర్తరి వాక్యాలను కర్మణి వాక్యంగా మార్చడం కావచ్చు, కర్మణి నుంచి కర్తరిలోకి మార్చడం కావచ్చు. ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. ఈ యొక్క టాపిక్ నుంచి అయితే 1 లేదా 2 మార్కులు అయితే ప్రతి ఒక్క టెట్ డిఎస్సిలో వస్తుంది. కాబట్టి ఈ 1-2 మార్కులు కూడా మీకు ప్రతి ఒక్క వీడియో రూపంలో మీకు యూట్యూబ్ ఛానల్ అందించే ప్రయత్నం చేస్తాము. మరి కర్తరి నుంచి కర్మణిలోకి మార్చేటువంటిది కర్తరి నుంచి కర్మణి అనేటువంటిది మనకి కర్తరి వాక్యము అంటే ఏమిటి అంటే కనుక కర్తరి వాక్యము అంటే కర్తను ప్రధానంగా చేసి చెప్పేది. ఏంటమ్మా? కర్తను ప్రధానంగా చేసి చెప్పేది. కర్తను ప్రధానంగా చేసి చెప్పేదే కర్తరి వాక్యము. మరి కర్మణి వాక్యము అంటే ఏమిటి అంటే కనుక కర్మణి వాక్యము అంటే కనుక కర్మను ప్రధానంగా చేసి చెప్పేది. కర్మను ప్రధానంగా చేసి చెప్పేది కర్మణి వాక్యము. అయితే కర్తరి నుంచి కర్మణిలోకి మార్చేటప్పుడు కర్తరి నుంచి కర్మణిలోకి మార్చేటప్పుడు మనము కొన్ని రూల్స్ అయితే గమనించాల్సి ఉంటుంది. కర్తరిలోకి వచ్చేటప్పుడు కర్త ఉంటే కనుక ఈ కర్త అనేటువంటిది కర్త అంటే ఎవరు? చేసే పనిని ఎవరైతే చేస్తాడో చేసేవాడిని కర్త అంటాం. ఉదాహరణకి రాముడు రావణుని చంపాడనే పని ఎవరు చేశారు? రాముడు చేశాడు. కాబట్టి రాముడు కర్త అవుతాడు. మరి రావణుడు ఏమవుతాడు? ఆ ఫలితాన్ని అనుభవించాడు కాబట్టి కర్మ అవుతుంది. పని చేసే వ్యక్తిని కర్త అంటారు. ఆ పని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించే వాడిని కర్మ అంటారు అనమాట. రైట్. మరి ఈ యొక్క కర్తరి నుంచి కర్మలోకి మార్చేటప్పుడు కర్త నుంచి కర్మలోకి వెళ్ళేటప్పుడు కర్త పక్కన చే లేదా చేత చేరాలి. చే లేదా చేత అనేటువంటి తృతీయ విభక్తి ప్రత్యయాలు చేరాలి. ఏం చేరాలి? తృతీయ విభక్తి ప్రత్యయాలు చేరాలి. కర్తరి నుంచి కర్మలోకి వెళ్ళేటప్పుడు కర్మణి వాక్యంలోకి వెళ్ళేటప్పుడు కర్త పక్కన ఏం చేరాలి? కర్త పక్కన చే లేదా చేత చేరాలి. అలాగే కర్తరి నుంచి కర్మలోకి వెళ్ళేటప్పుడు క్రియకు పడు లేదా బడు అనేటువంటి చేరాలి. పడు లేదా బడు అనేటువంటి ప్రత్యయం అనేటువంటిది క్రియ పక్కన చేరాల్సి ఉంటుంది. పడింది బడింది, పడుతుంది బడుతుంది అనేటువంటిది రావాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు ప్రశ్నలు అనేటువంటిది ఒకసారి మనం చూస్తే కనుక కర్తరి నుంచి కర్మలకు రావాలంటే మనకి కర్త యొక్క పక్కన కర్మని లోకి వచ్చేటప్పుడు చేత చేరాలి, తృతీయ విభక్తి. అలాగే క్రియ పక్కన పడు బడు లేదా పడింది బడింది, పడుతుంది బడుతుంది, పడ్డాయి బడ్డాయి అనేటువంటిది రావాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు మనము ఈ కర్తరి నుంచి కర్మలోకి మార్చేటప్పుడు ఏ విధంగా మనము గుర్తుంచవచ్చు అనేటువంటిది కొన్ని ప్రశ్న రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇప్పుడు మొదటి ప్రశ్న చూస్తే కనుక రాము పుస్తకం
రాశాడు. రాము ఏం రాశాడు? పుస్తకం రాశాడు. ఈ రాశాడు అనేటువంటి పనిని ఎవరు చేశారు? రాము చేశాడు. కాబట్టి రామేకి అర్థం అవుతుంది. సో రాము పక్కన ఏం చేయమన్నాను? తృతీయ విభక్తి ప్రత్యయం చేర్చమన్నాను. రాము చే పుస్తకం రాశాడు అనేదాన్ని పక్కన పడు లేదా బడు, పడింది లేదా బడింది, పడ్డాయి లేదా బడ్డాయి, పడుతుంది లేదా బడుతుంది రాయాలి. పుస్తకం రాయబడింది. సో బడింది వచ్చింది, చే వచ్చింది. ఈ రెండు కనుక మీరు చేస్తే అది కర్తరి నుంచి కర్మలోకి మార్చినట్లుగా. ఇక రెండవది, వాల్మీకి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి రామాయణాన్ని రచించారు. సో ఇప్పుడు మనము ఎలా రాయొచ్చు? వాల్మీకి చే రామాయణం రచించబడింది. వాల్మీకి చే రామాయణము రచించబడింది. సో ఇక్కడ మీకు ఏమొచ్చిందంటే కనుక వాల్మీకి అనేటువంటి ముందే ఉండాలా అంటే కాదు. కర్మణి వాక్యంలోకి రాసేటప్పుడు మనము ఏం చేయాలంటే కనుక ఈ యొక్క రామాయణం అనేటి ముందుకు రావచ్చు. ఎలా రాయొచ్చు? రామాయణాన్ని వాల్మీకి చేత రాయబడింది లేదా రచించబడింది. సో వాల్మీకి అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోవచ్చు. కర్మణి వాక్యంలో రామాయణం అనేటువంటి ముందుకు రావచ్చు. సో ఇలా ఇచ్చినా సరే ఆప్షన్ కరెక్టే, అలా ఇచ్చినా సరే ఆప్షన్ కరెక్టే. ఏదో ఒక రకంగానే ఇస్తాడు. రెండు విధాలుగా ఇస్తే మాత్రము ఆ క్వశ్చన్ యాడ్ స్కోర్గానే వస్తుంది. కాబట్టి కర్తరి నుంచి కర్మలోకి మార్చేటప్పుడు కర్మ ప్లేస్ని చేంజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో అలా చేసినా సరే కరెక్టే అవుతుంది. అంటే ఈ రామ అనేటువంటి పుస్తకం ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, పుస్తకం అనే ప్లేసు రాము ప్లేస్కి రావచ్చు. కానీ కర్త పక్కన ఖచ్చితంగా కర్తరి నుంచి కర్మను మార్చేటప్పుడు చేత మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. రైట్? సో ఈ పాఠ్యాంశంలో నుంచి మన కర్తరి కర్మల నుంచి అయితే ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు మీ మిత్రులకు ఉపయోగకరంగా ఉంటే కూడాను షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.